మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశస్విరెడ్డి గారికి మరియు మీ వార్డ్ నెంబర్ 1 అభ్యర్థురాలు శ్రీలత గారికి మరి మీరు తప్పకుండా వార్డ్ నెంబర్ 1లో ఇప్పుడు మన అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, పక్షపాత పేదవాళ్ళ పక్షపాత పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా ఏమేమి చేస్తుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మనం ఈ రోజు అంతా కూడా ఇంత పీస్ఫుల్గా ఉన్నాము ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో అని అంటే దానికి కేవలం మన ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీ అభ్యర్థురాల్ని మరి రేపు రాబోయే ఎలక్షన్స్ పోలింగ్ డే 11th రోజు తప్పకుండా మీరు తనని ఓటేసి మీ అమూల్యమైన ఓటు గెలిపించుకుంటారని కోరుకుంటూ మీ అందరికి కూడా ఎంతో అభివృద్ధి ఈ వార్డుకి అభివృద్ధి చేసి చూపిస్తుంది తను. తప్పకుండా మీ ఇదొక్క అవకాశం ఇచ్చి తనని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.